ఈరోజు డేట్ 7th మార్చ్ 9:09 అవుతుంది. ఆల్మోస్ట్ 9:10 అవుతుంది, 9:10. అండ్ నిఫ్టీ వచ్చి -36 పాయింట్స్తో ఓపెన్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ ఫ్లాట్ 7 పాయింట్స్, అంటే ఫ్లాట్గానే కన్సిడర్ చేస్తాం. సో సెన్సెక్స్ వచ్చి అండ్ ఈరోజు స్ట్రాటజీ వచ్చి బై ఆన్ డిప్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే this point is acting as a good support, right? 73,700 దగ్గరలో సపోర్ట్గా ఉంది. అండ్ ఇన్ కేస్ ఇది 74,200 కూడా సపోర్ట్గానే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఈ 2 పాయింట్స్లో బేస్డ్ ఆన్ ద మూమెంట్ మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు అన్నమాట. సో వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుందాం. అండ్ నిన్న మొన్న రీసెంట్ పాత వీడియోస్ ఉన్నాయి కదా, నేను ఎట్లా ట్రేడ్ చేస్తున్నానో చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా చూడండి. మీకు వాచ్ లిస్టే ఉంటుంది, ప్లేలిస్ట్ 2025 ట్రేడింగ్ వీడియోస్ అని, అందులో మీరు లిస్టు వీడియోస్ చూస్తే నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. ఓకే, ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. అండ్ చూడండి, నేను అప్ ట్రెండ్ చెప్పాను కదా, బై ఆన్ డిప్స్. సో మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే కిందికి వచ్చింది, ఆ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి, అంటే ఈ గ్యాప్ నేను తీసుకోలేదు, ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఈ రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఈ నుంచి మంచి ర్యాలీ చేసింది చూడండి. ఓకే, సో ఈ ర్యాలీని క్యాప్చర్ చేసిన నేను మంచి ప్రాఫిట్ వచ్చింది. నా టార్గెట్ 30,000 అయితే వచ్చింది ఆఫ్టర్ ఛార్జెస్. ఇక్కడి నుంచి నేను ఎంట్రీ తీసుకున్నాను, ఇవి ఇలా వచ్చింది. సో ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యి ఇది రెసిస్టెన్స్ సపోర్ట్గా ఏర్పడింది చూడండి. ఈ పాయింట్ 74, ఆల్మోస్ట్ 400 నియర్లో సపోర్ట్ ఏర్పడింది. సో మన టార్గెట్ వచ్చింది కాబట్టి అండ్ ఫర్దర్గా మనకి ట్రేడ్స్ అవసరం లేదు, చూపిస్తాను చూడండి. అండ్ ఇది నా ట్రేడ్స్. అండ్ గ్రాఫ్ చూస్తే ఓన్లీ 1000 రూపీస్ వరకే మైనస్ వెళ్ళింది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 1050K నేను 950K క్లోజ్ చేసిన, 923కి స్టార్ట్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ వీఆర్ డన్ ఇన్ హార్డ్లీ 30 minutesలో టార్గెట్స్ రీచ్ అయినాయి. ఇది ఈరోజు ట్రేడ్స్. ఓకే, అండ్ ఒక్కసారి పాస్ట్ ట్రేడ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇది పాస్ట్ ట్రేడ్స్ ఆఫ్టర్ రిడక్షన్స్ ఆఫ్ ఛార్జెస్ అన్నీ తీసేస్తే ఆల్మోస్ట్ 5.5 lakhs ప్రాఫిట్ ఉంది. ఇది పేపర్ ట్రేడ్. ఓకే, సో పేపర్ ట్రేడ్స్ చేస్తున్నాను, మీరు మళ్ళీ రియల్ ట్రేడ్ కాదు ఇది. స్ట్రాటజీని మంచిగా టెస్ట్ చేస్తున్నాము, ఇట్స్ వర్కింగ్ వెరీ ఫైన్. ఈరోజు కూడా ఇక్కడ గ్రీన్ యాడ్ అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్లీ 4 weeks, ఆల్మోస్ట్ 4 weeks ప్రాఫిట్ అయింది. ఓన్లీ 3 days మిస్సింగ్, అందులో ఒకటి హాలిడే వచ్చింది, ఈ 2 ట్రేడ్ చేయలేదు. మనం స్టార్ట్ చేసింది ఇక్కడ. ఓకే, సో ఇది ఈరోజు ట్రేడ్స్. మీకు కూడా సేమ్ స్ట్రాటజీ నేను నేర్పిస్తాను. అండ్ నేను ఎలాగైతే పేపర్ ట్రేడ్ చేస్తున్నానో ఫస్ట్ మీరు కూడా చేసుకొని 1 month ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు రియల్ అకౌంట్కి కనెక్ట్ చేసుకొని మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇందులో కీ పాయింట్స్ నేను నేర్పించేది ఏంటి అంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్, ఎట్లా ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఏదైతే చేస్తున్నానో బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఎట్లా ప్లాన్ చేయాలి, అండ్ మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే
డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చి 30,000 రూపీస్ ఉంటుంది. మీకు వచ్చే వరకు నేర్పిస్తామన్నమాట. లైవ్లో డిప్లాయ్ చేసే దానికి కూడా హెల్ప్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి.